హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. నేను ఈరోజు దురద అండ్ అసిడిటీ ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు వస్తుంది, ఏం చెయ్యాలి, సో దీని అవగాహన ఇవ్వదలుచుకున్నాను. చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక 5-6 నెలలు రాగానే బాగా దురద పెడుతుంది మేడం, ఏం చేయాలి, దురద వస్తుంది, ఏం చేయాలి, ఎందుకు అవుతుంది, దీనికి అలర్జీ మెడిసిన్స్ తీసుకోవచ్చా లేదా, బిడ్డకి ఏ రకంగా హాని జరుగుతుంది, దీనివల్ల ఏమైనా ఉంటాయా, ఈ ఇన్ని క్వశ్చన్స్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ కి కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఉంటుంది. సో వీళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఫస్ట్ మదరే స్ట్రెస్ లో ఉంటారు. బాగా దురద వస్తుంది, దురదకు సంబంధించిన మెడిసిన్స్ తీసుకోకుండా ఉండలేకపోతున్నాము. ఈ యాంటీ కోల్డ్ మెడిసిన్స్ కానివ్వండి లేదా అలర్జిక్ మెడిసిన్స్ కానివ్వండి, ఎప్పుడైతే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుందో, బాగా ఎక్కువగా దురద కంట్రోల్ లేకుండా ఉంది అన్నప్పుడు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఫ్యామిలీ నుంచి బిడ్డకి మంచిదేనా, బిడ్డకి క్షేమమేనా. సో ఈ బిడ్డ క్షేమం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ తల్లి గురించి కొంతవరకు ఆలోచన అనేది, వాళ్ళు ఫేస్ చేస్తున్న స్ట్రెస్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ అంతగా దృష్టి పెట్టరు. కానీ వాళ్ళకి మేజర్ గా దృష్టి పెట్టాల్సింది ఏంటి, ఫస్ట్ తల్లి క్షేమంగా ఉందా లేదా. ఏ రకమైన సమస్యలు ఉన్నా ఫస్ట్ తల్లి హ్యాపీగా ఉన్నప్పుడే, తల్లి స్ట్రెస్ ఫ్రీగా ఉన్నప్పుడే బిడ్డ అంటూ ఎదగడం జరుగుతుంది. తల్లి గురించి తల్లి బాధపడుతున్నా కూడా మంచిది కాదు, మందులు క్షేమం కాదు అని చెప్పి చాలా మంది మెడిసిన్స్ వద్దు అని చెప్పి తను బాధపడుతున్నా కొంచెం నిర్లక్ష్యంగా, అంటే నిర్లక్ష్యం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏంటి, కోకోనట్ ఆయిల్ రబ్ చేయడము, ఏదైనా కెమికల్ పైన ఆయింట్మెంట్స్ కానీ పెట్టడము, లేదా దురద అనేది ప్రెగ్నెన్సీ టైంలో నార్మలే ఉంటుంది, మందులు వేసుకోవడం అవసరం లేదు, ఈ రకమైన ఆలోచనతో కొంతమంది ఉంటారు. కానీ అది ఎప్పుడు కూడా క్షేమం కాదండి. తల్లిని ఫస్ట్ హెల్తీగా, మెంటల్లీ పీస్ గా, సైకలాజికల్ గా కూడా డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళకి మోరల్ కౌన్సిలింగ్ ఇస్తూ, అంటే మాటికి వాళ్ళకి ఏంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి, వాళ్ళకు కూడా లోపల ఇన్నర్ ఫీలింగ్ అనేది ఉంటుంది, బిడ్డకి ఏమైనా అవుతుందా, మందులు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ దురద వల్ల బిడ్డకి ఏమైనా వెళ్తుందా అని ఆల్రెడీ వాళ్ళు కొంచెం సైకలాజికల్లీ డిస్టర్బ్డ్ ఉంటారు. ఆ టైంలో మనం ఇవ్వవలసింది బిడ్డ సెకండరీ గా ఉంచి తల్లిని మోరల్ గా, మెంటల్లీ ఫస్ట్ రిలాక్స్డ్ గా చేసినప్పుడు, కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు, మీ భరోసా అనేది వాళ్ళకి ఇచ్చినప్పుడు నెమ్మదిగా దాని నుంచి బయటపడగలుగుతారు. దాని తర్వాత మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి ఎలాగో కన్సల్ట్ అయినప్పుడు మీకు ఆ దురదకు సంబంధించి ఎందుకు జరుగుతోంది అనే విషయాలు తెలుసుకొని దానికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వడం అవసరమా లేదా అనే విషయాలు కూడా, ఏది సేఫర్ మెడిసిన్ అనేది కూడా మీకు మీ గైనకాలజిస్ట్ అనేది కౌన్సిలింగ్ ఇస్తారు. సో బేసికలీ ఈ దురద అంటూ ఎందుకు వస్తుంది, ఈ దురద అనేది మోస్ట్ కామన్లీ వచ్చేది ఏంటి అంటే, ఒంట్లో ఏదైతే లివర్ ఎంజైమ్స్ అనేది కొంచెం డీరేంజ్డ్ ఉన్నప్పుడు కానీ, లేదా స్కిన్ ఎలాస్టిసిటీ కానీ బాగా డీహైడ్రేషన్ అయినప్పుడు కానీ, స్కిన్ అంతా రఫ్ గా అవ్వడం జరుగుతుంది. అంటే ఎలాస్టిసిటీ అనేది, కొలాజిన్ టిష్యూ అనేది దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి టోటల్ బాడీ అంతా డీహైడ్రేషన్ గా ఏర్పడి బాగా దురద అంటూ రావడం జరుగుతుంది. సో ఈ డీహైడ్రేషన్ స్టేటే ఉన్నట్టుగా ఉంటే కనుక వాళ్ళకి డెఫినెట్లీ డీహైడ్రేషన్ స్టేటస్ కి వాటర్ కంటెంట్ ద్వారా కానీ, ఫైబర్ బాగా తీసుకుంటూ ఎలాస్టిసిటీ బాగా మెయింటైన్ చేసుకోవడానికి మంచి మాయిశ్చరైజర్స్ కానివ్వండి, లేదా కోకోనట్ ఆయిల్ కానివ్వండి బాగా ఉంచమని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత కూడా కొంతమందికి దురద తగ్గదు. సో వీళ్ళకేంటి, ఈ దురద కానివ్వండి లేదా అసిడిటీ ఇష్యూస్ కొంచెం కామన్ గా వస్తాయి. రెండు కలిపి వచ్చినప్పుడు మోస్ట్లీ అది లివర్ ఎంజైమ్స్ అనేది కొంచెం తేడా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఈ లివర్ ఎంజైమ్స్ తేడా అనేది ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ లో కొంతవరకు ఉంటుంది. దాన్ని కోలిస్టైసిస్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ కోలిస్టైసిస్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే పిత్తం ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా పిత్తాశయం నుంచి ఎక్స్క్రీట్ అవ్వాల్సినది, మోషన్స్ ద్వారా వెళ్లాల్సినది మొత్తంగా ఎక్స్క్రీట్ అవ్వనప్పుడు కొంచెంలో శరీరంలో ఉండిపోయి గాల్ బ్లాడర్ లో ఎక్కువ స్టోరేజ్ ఉన్నప్పుడు వాళ్ళకి శరీరంలో ఎక్కువ ఇచ్చింగ్ లాగా ఏర్పడడం జరుగుతుంది. దీన్నే బిలిరుబిన్ లెవెల్స్ కానివ్వండి, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ కానివ్వండి, ఆస్పర్టేట్, ఈ లివర్ ఎంజైమ్స్ గురించి ఏదైతే చెప్పానో అవి రేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి దురద అంటూ ఏర్పడుతుంది. సో వీళ్ళకేంటి, కొన్ని సార్ట్ ఆఫ్ ఒడిలివ్ లాంటి టాబ్లెట్స్ కానివ్వండి, హైడ్రేషన్ పెంచడానికి వాటర్ అన్ని రకాలుగా ఇచ్చినప్పుడు చాలా వరకు దీంతో 90% ప్రెగ్నెంట్ ఉమెన్ బయటపడగలుగుతారు. కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటి, వాళ్ళకి ఏమన్నా స్కానింగ్ అంటూ చేయడం జరుగుతుంది. అల్ట్రాసోనోగ్రఫీ చేసినప్పుడు ఆ కోలిస్టైసిస్ అనేది గాల్ బ్లాడర్ ఎక్కువగా వాచి ఉందా, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఏమైనా ఫామ్ అవుతున్నాయా, ఇవన్నీ చూసుకోవడము, దాంతోపాటు కిడ్నీ ఫంక్షన్ కూడా ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవడం ద్వారా ఎక్కడ ఎందుకు అవుతోంది అనేది తెలుసుకోగలుగుతారు. సివియారిటీ మీద బేస్డ్ ఆన్ ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్స్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళకి ఏమైనా గాల్ బ్లాడర్ గానీ, గాల్ స్టోన్స్, నొప్పి కనుక దురదతో పాటు బాగా నొప్పి వస్తున్నట్టయితే గనక ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ సమ్ టైమ్స్ ఆపరేషన్ కూడా వెళ్లాల్సిన అవసరం పడొచ్చు. సో తల్లి కోసం కొన్ని రకాల
పద్ధతులు అనేది పాటించడం అవసరం. సో, ఈ తల్లికి కోసం ఎప్పుడైతే రిలాక్స్డ్ మూడ్‌లో ఉంచడానికి ఏదైతే మెడికేషన్ ఇస్తామో, ఉడలిప్ కానియండి, లేదా యాంటీ అలర్జిక్ బేసిక్ సిట్రజిన్ లాంటి మెడిసిన్స్ కానీ చాలా వరకి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ పెద్ద వరకి వెళ్ళదు. సో, ఈ అవగాహన మీరు డాక్టర్ ద్వారా తీసుకోవచ్చు. నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, మదర్‌కి ఫస్ట్ సైకలాజికల్లీ సపోర్ట్ ఇలాంటి చిన్న చిన్న పాయింట్సే, చిన్న చిన్న కంప్లెయింట్స్ తోనే వాళ్ళు ఆల్రెడీ మెంటలీ సఫర్ అయితూ ఉన్నప్పుడు యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ గా, మనం బంధువులుగా, మన హస్బెండ్ కానివ్వండి, చక్కగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మెంటల్లీ స్టెబిలిటీ చేసి, మెంటల్లీ బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చేసి తీసుకొని వచ్చినట్లయితే మీకు గైనకాలజిస్ట్ ద్వారా పూర్తిగా ఉపశమనం జరగడానికి ఏం చేయాలి అనే అవగాహన మీకు క్లియర్ అవుతుంది. సో, ఈ విషయం మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.